వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ములకల చెరువులో మన బయటపడినటువంటి అక్రమ మద్యం ఏదైతే ఉందో, కల్తీ మద్యం డంప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే గన్నవరం దగ్గర కూడా ఏదో బయటపడింది అని అన్నారు. కట్టా జనార్దన్ అనేటువంటి వ్యక్తి విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత మాటు వేసి పట్టుకున్నారని ఏదో వచ్చింది మొత్తానికి. సరే, ఆయన ఎలాగో వస్తానని చెప్పాడు. ఎవరిది ఏంటి అన్నటువంటి విషయాలు అందులో బయటపడతాయి. అయితే అనూహ్యంగా ఒక వీడియో చూడడం జరిగిందండి, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. అండ్ ఎవరిది ఏంటి ఆ వీడియో అనేది చూస్తే, ఆఫ్రికాలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే, డౌలా కామెరూన్లో అతిపెద్ద నగరం మరియు ఆ దేశ ఆర్థిక రాజధాని. ఇది కామెరూన్ యొక్క లిటోరల్ ప్రాంతానికి కూడా రాజధాని. ఇది మధ్య ఆఫ్రికాలో అతిపెద్ద ఓడరేవుకు నిలయంగా ఉంది. ఈ నగరం కామెరూన్ మరియు గాబన్, కాంగో, చాడ్, ఈక్వటోరియల్ గినియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరియు కామెరూన్లతో కూడిన మొత్తం CEMAC ప్రాంతానికి వాణిజ్య మరియు ఆర్థిక రాజధాని. తత్ఫలితంగా ఇది దేశంలోని ప్రధానమైన చమురు, కోకో మరియు కాఫీ కలప ఎగుమతులకి నిర్వహిస్తూ ఉంటుంది. డౌలాలోని రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అని పిలువబడే విస్కీ తయారీ సంస్థను పారిశ్రామిక పద్ధతుల నిబంధనలను పాటించకుండా అక్రమాలకు పాల్పడినందుకు ఆ దేశ గనులు మరియు పరిశ్రమల సాంకేతిక అభివృద్ధి మంత్రి ఆ ఫ్యాక్టరీకి సీలు వేశారు. ఈ విస్కీ తయారీ సంస్థ ఎవరిదయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరులైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలది. ఇది 6 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. CRTV వెబ్ వారి వీడియో కర్టసీ. That more Cameroonians are developing and industrializing their own country. We see a very equitable and harmonious presence of local and international companies. I want to promise everybody that we have made sure that all the procedures, all bureaucracy is taken away to give everybody a chance to be able to have an authorization to set up his business. An open dialogue with actors in the industrial sector on Cameroon's industrialization policy is slated for this Friday. అదనమాట సంగతి. ఇండస్ట్రియల్ పాలసీలకు విరుద్ధంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి దానికి సీలు వేశారు. పోనీ అక్కడ ఏమైనా వెళ్ళి వీళ్ళు ఈ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం అయినా పెద్ద డిస్టిలరీ ఒకటి పెట్టి చేస్తున్నారంటే, చాలా పెద్ద డిస్టిలరీ లేదండి. అక్కడ కూడా ఏంటంటే ఈ చిన్న చిన్న ఇళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని అలుసుగా తీసుకొని ఇళ్లలోనే ఈ డంపులు పెట్టడం, అక్కడే ఈ చిన్న యంత్ర సామాగ్రిలు పెట్టి కల్తీ లిక్కర్ ఫార్ములాని అప్లై చేసుకొని చేసేటువంటి వాళ్ళు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఉన్నాయా లేదా అంటే, డెఫినెట్గా ఇక్కడ మనకున్నటువంటి దాని ప్రకారం అయితే ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా జరగాలి. సో ములకలపల్లి టు ఆఫ్రికా, భారతదేశ పరువు ఎక్కడి నుంచి ఏ విధంగా తీయాలి అంటే అలా తీసుకోవచ్చు మనం. అంటే ఒక స్వార్థం అనేది పెరిగిపోవడం తప్పితే ఇందులో స్పెసిఫిక్గా వేరే ఏం లేదండి ఇందులో. సో ఆఫ్రికా దేశాల్లో ఈ రెడ్డీస్ గ్లోబల్ పేరుతోటే మద్యాన్ని విక్రయించేటువంటి కంపెనీ వాళ్ళు చేసినటువంటిదంతా కూడా తీసుకొచ్చారు. సో 6 నెలల క్రితం అక్కడ బయటపడిన తర్వాత మరి దీన్ని ఎలాగంటే ఆ ఫార్ములాని ఇక్కడికి తీసుకొచ్చి తంబళపల్లిలో పెట్టి ములకల చెరువులో బయటపడినటువంటి ఆ డంప్ కానీ ఇది కానీ మనకి ఎదుర్కొంటూ ఉన్నటువంటి సాక్ష్యాలు. అయితే ఇక్కడ చాలామంది అనేది మరి ఆ జయచంద్రారెడ్డి, ఆయన గోవర్ధన్ అని ఇంకో పేరు ఏదో చెప్పారు, తర్వాత వచ్చేసి ఇక్కడ కట్టా జనార్దన్ అని చెప్పి ఇంకో పేరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలాగా అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో చూసుకున్నప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 24 ఎన్నికల్లో టికెట్ వచ్చే ముందు వరకు ఏం జరిగింది అనేటువంటిది. 24 ఎన్నికల్లో టికెట్ వచ్చే వరకు ముందు ఏం జరిగింది అంటే, తంబళపల్లిలో కానీ మిగతా చోట్ల కానీ అసలు పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఇదేమైనా జరుగుతుందా అని చెప్పి అన్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి గారు కూడా కాదు, అసలు ఉన్నటువంటి పేర్లు చూస్తే మీకే క్లారిటీ. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి. ఈ లిక్కర్కి సంబంధించి ఆఫ్రికా దాకా తీసుకెళ్లారు. ఆఫ్రికా మూలాల దాకా ఉన్నాయి మొత్తం అంతా. వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఇండోనేషియాలో ఎక్కడో మైనింగ్ వ్యాపారాల్లో కూడా మన వాళ్ళు బలంగానే ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా గతంలో వినిపించాయి. ఇదే అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అయితే చెప్పాడు, శ్రీలంక ఎందుకు వెళ్తున్నారా అంటే శ్రీలంకలో ఇలాగ ఉన్నాయి మాకు అని. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీలంకలో కూడా మాకు వ్యాపారాలు ఉన్నాయి, శ్రీలంకలో చేసేదానికి పంపిస్తున్నాము అని చెప్పి వెంకటేష్ నాయుడు ఎవరైతే ప్రధాన అనుచరుడు ఉన్నాడో ఇలాగా చాలా వరకు. సో ఎలా అయిందంటే ఈ సిండికేట్ మొత్తాన్ని కూడా ఎలా ఉందంటే పరిస్థితి చూస్తే, మొత్తం ప్రపంచంలో ఎక్కడ మనం వెళ్ళి చేసుకోవచ్చో అక్కడికి వెళ్ళి నాశనం చేసేయచ్చు శుభ్రంగా అనేటువంటి ఒక పద్ధతికి తెర తీసినట్టుగానే ఉంది. ఎవడెలా చచ్చిపోతే మనకి ఎందుకు అవసరం లేదు, మన వ్యాపారం మనం చేసుకున్నామా, డబ్బులు మనం సంపాదించుకున్నామా, ఇంతే. లగ్జరీస్గా దాంతో ఎలా బ్రతికాం. ఎవడన్నా చనిపోతే చివరాఖరికి 6 అడుగులు గొయ్యి తప్ప ఈ ఈ ప్రపంచంలో మనకి అంటూ మిగిలేది ఏదీ లేదు. ఇది ఎప్పుడైతే మనుషులందరికీ కూడా అర్థమవుతుందో అప్పుడు ఇలాంటి పనులు ఏమైనా ఆగుతాయేమో అనేటువంటి ఒక చిన్నపాటి ఆశ. పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాం?
అమ్మ కడుపులో ఇంత ప్లేస్లో పుట్టాం, పోయేటప్పుడు మహా అయితే ఒక 6 అడుగులు, మ్యాక్సిమం 6 అడుగులు. అది ఆచారాలను బట్టి ఎలా ఉంటుందనేది వేరు. హిందూ మతంలో అయితే, అదే హిందూ ధర్మంలో అయితే ఆ 6 అడుగులు కూడా లేదు, గాల్లో కలిపేయడమే. శూన్యం నుంచి పుట్టాం, శూన్యంలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటిది కాన్సెప్ట్ అక్కడ. కాబట్టి సో ఎందుకు ఇవన్నీ? వేరే వాళ్ళ ప్రాణాలు తీసి సంపాదించుకునేటువంటిది అవసరమా? తద్వారా ఇక్కడ అభివృద్ధిని ఆటంకపరిచేలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపారాలు చేస్తారంటే ఇదిగో ఇలా చేస్తున్నారు అని. ఇక్కడ మన దగ్గర కుదరదు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవడం, అక్కడ ఏదో బ్రైబ్స్ ఇచ్చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని కొనేసుకొని చేసుకోవడం, ఇలాగే చేస్తూ వచ్చారు. సో ఇక్కడ తంబళపల్లిలో జరిగినటువంటిది, ములకల చెరువులో దొరికినటువంటి ఈ డంప్ ఇంకా చాలా చిన్నది చెప్పాలంటే. అంటే ప్రయోగాత్మకంగా ఏం లేదు, అక్కడ ఫెయిల్ అయింది, అక్కడ తీసేశారు మొత్తానికి. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి మెల్లమెల్లగా ఈ చిన్నవన్నీ సెటప్ చేసి పంపించడం ఇదంతా కూడా. అందులో చెప్పారు కదా మొన్న లెక్కలు, 500 కోట్ల రూపాయలు సంపాదించారు దీని మీద అని చెప్పని. సరే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 1.5 ఏడాది అయింది. ఈ 1.5 ఏడాదిలో 150 కోట్లు తీస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 350 కోట్లు వీళ్ళు సంపాదించుకున్నది వాస్తవమేగా వారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుందాం అంటున్నారు. ఐఎమ్ క్వశ్చనింగ్ ఆల్ దెమ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా, ఈవెందో ఆయన సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఆగాలన్నటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ ఇచ్చిన ఈ 1.5 ఏడాదిన్నరలో కూడా నత్తనడకలాగా సాగుతూ ఇంటెలిజెన్స్ లేకుండా అయిపోయిందా దీని మీద? లేదు ఎవరు చెప్పకుండా ఉన్నారా? లేదు వాటాల్లో తేడా వచ్చి ఇప్పుడు బయటపడాల్సి వచ్చిందా? ఇది అక్కడ లేదు, ప్రజలే బయట పెట్టారు దాన్ని. అయ్యా ఇగో ఇక్కడ ఇలా జరుగుతోంది అని. అంటే ఈ 1.5 ఏడాదిన్నర కాలంలో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎస్ఐబి అధికారులు, వీళ్ళు అందరూ కళ్ళు మూసుకున్నారు అనుకోవాలా? ప్రజలు బయట పెట్టేదాకా తెచ్చుకొచ్చి. సో అందరూ దొంగలే, మొహమాటం లేకుండా అందరూ దొంగలే. దొరికే వరకు మనం బయటికి తేవాలంతే. ప్రజలా పనిచేస్తున్నారు. ఒక నిజమైనటువంటి ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజలు మాత్రమే, మిగతా వాళ్ళెవరు కాదు. అందరూ కలిసికట్టుగానే పని చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చినటువంటిది ఇది, పేరు కూడా పెట్టుకున్నారు. నిజంగా ఎంతమంది రెడ్డి అన్నటువంటి టైటిల్ పెట్టుకున్న గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు వచ్చి పరువు తీశారు నాయన, అందరినీ ఇప్పుడు ఒకే ఘాటన కట్టేసి మాట్లాడతారు రెడ్డీస్ గ్లోబల్ అనేటువంటి కంపెనీ పెట్టి అని. ఎందుకంటే ఎన్నో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అని ఉన్నాయి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ ఫార్మస్యూటికల్స్ దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళ ప్రయోగాలు ఇవన్నీ కూడా జనాన్ని ఎలా రక్షించాలనేటువంటి దానికి. కానీ ఇక్కడ చూస్తేనేమో జనాన్ని ఎలా చంపాలి అనేటువంటి దానికి వీళ్ళు పేరు పెట్టుకుని చేయడం ఇలాగా. తర్వాత ఇందులో ఇంకొక మనిషి ఉన్నాడు, అద్దేపల్లి శ్రీనివాసరావు. ఎవరైతే ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నారో పక్కా ప్రణాళికతోటి ఈయనతోటే స్టార్ట్ చేయించారు. ఆఫ్రికాలో కల్తీ లిక్కర్ వ్యాపారం గురించే వీళ్ళందరూ వెళ్ళారు. ఇక్కడ అనారోగ్యంతో అక్కడికి వెళ్ళారని ఇంకోటి చెప్తున్నారు చూసారా, అనారోగ్యం కాదు, కేవలం వ్యాపారానికి మాత్రమే వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో ఏ హాస్పిటల్కి కూడా ఆయన వెళ్ళలేదని స్పష్టం చేస్తున్నారు. అది ఒకటి. సో అక్కడ వాళ్ళని ఏ విధంగా ఇదంతా చేస్తున్నారు అంటే, ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఫ్రాన్స్ పత్రికల్లోనూ, తర్వాత జాంబియా, మొజాంబిక్, కెమెరూన్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి వాటి అన్ని చోట్ల కూడా ఈ మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆ మద్యం ఎవరిది ఏంటి అనేది అక్కడ కూడా టెస్టులు చేస్తే ఇక్కడ ఉన్నటువంటివి సేమ్ వీళ్ళు తయారు చేసినటువంటివే, అదే వాటి వల్లే వచ్చింది అని సేమ్ అప్లై ఇక్కడ కూడా చేశారు. 2019-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి మద్యం కూడా ఏదైతే ఉందో లిక్కర్ వీళ్ళదే. ఇప్పుడు చెప్పమనండి, లిక్కర్ స్కామే జరగలేదు అని చెప్పి మాట్లాడమనండి. ఎంతమంది చనిపోయారు లిక్కర్ వల్ల? లిక్కర్ ఓవర్గా తాగి చనిపోయిన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి చాలా క్లియర్గా చెప్పారు. నేను ఈవెన్ కోర్టులో కూడా దాని మీద వాదనలు అవి జరిగాయి. వాదనలు జరిగితే జడ్జి గారు కూడా జోక్ వేశారట, ఫ్రాడ్స్టర్స్ మీద ఉన్నారు మీరు, వాళ్ళతోటి మీరు ఎక్కువగా పెద్ద స్కాముల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాయర్గా ఉన్నారు కదా అని చెప్పి జోక్ వేశారట. అఫ్కోర్స్ అది ఇంకొక బెరక, అది పక్కన పెడదాం. ఆఫ్రికా అంటేనే ఆల్మోస్ట్ పేద దేశం. చాలా దేశాలు, యునైటెడ్ ఆఫ్రికా మొత్తం అనేక దేశాల కలయిక. అందులో ఆ ఆఫ్రికా దేశాల్లో పేద దేశం, సరైనటువంటి తిండి ఉండదు, సరైనటువంటి వసతులు సరిగ్గా ఉండవు, ఏవో కొన్ని చూస్తాం అంతే. అలాంటి చోట కూడా వాళ్ళ రక్తాన్ని దాగడానికి, వాళ్ళ రక్తంతో సొమ్ము చేసుకోవడానికి మన వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు. అంత నిజంగా వ్యాపారం చేయాలి అనుకుంటే 10 మందికి సాయపడేలా వ్యాపారం చేయొచ్చుగా. అక్కడ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించవచ్చుగా మంచిగా. సాయిల్ పాడైపోయింది అనుకుంటే, లేదా ఆ సాయిల్ని ఇప్పుడు ఎలా చేయాలి అనే దానికి రిఫార్మ్స్ తీసుకొచ్చేలాగా ఫార్ములాస్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేసి 10 మందికి ఉపాధి చూపించి చేయొచ్చుగా. అవి చెయ్యం. మత్తు మందులు, ఇలాంటి కల్తీ లిక్కరు, ఇలాంటి వాటికి మాత్రం అక్కడ ఫేమస్గా ఉంటాం. వెళ్ళిపోతాం వెంటనే వ్యాపారాలు అనగానే. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎలా దొరుకుతారో తెలియదు వీళ్ళకి.
సో 5 సంవత్సరాల పాటు ఏపీలో జరిగినటువంటి ఈ లిక్కర్ దందాలో ఎన్నో డిస్టిలరీస్ పేర్లు ఇవన్నీ చెప్పారు, కానీ అవి పేరుకి మాత్రమే బినామీ కంపెనీలు అన్నట్టుగా పైకి పెట్టారు తప్ప ఈ ఆదాన్ డిస్టిలరీస్ అని లేదంటే పిఎన్జి ఇంకోటి ఏదో చాలా చెప్పారు. ఇవన్నీ పేరుకు మాత్రమే పెట్టారు. వచ్చిందంతా కూడా రెడ్డీస్ గ్లోబల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఆ మద్యం డంప్ అయ్యింది. దానివల్లే మన వాళ్ళ ప్రాణాలు కూడా చాలా వరకు పోయాయి అనేది చెప్పానుగా. ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్లో నుంచి బయటకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే చేయించామో అప్పట్లో, ఈ స్కోపరానిన్, వాల్కనిన్, పారోగైలాల్ ఇలాంటి విషపూరిత పదార్థాలు దాంట్లో ఉన్నాయంటే ఇగో వీళ్ళ కర్మ, వచ్చేసి వీళ్ళ వరం, మనకు అందించినటువంటి వరం అది వీళ్ళు, అది మన కర్మ. ఇప్పుడు మాట్లాడమనండి, ప్రజల ఆరోగ్యాలతోటి ప్రజల ప్రాణాలతోటి ఆడుకున్నటువంటి వాళ్ళు ఏపీలో లిక్కర్ స్కామ్ 2 రకాలుగా, ఒకటి కల్తీ మద్యం, 2 క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేయడం, అంతా నగదుతోటే చేయించడం. ఈ 2 జరగలేదు అని చెప్పి ఒట్టేమనండి, శిక్ష ఈరోజు కాకపోయినా రేపన్న రోజు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు, వాళ్ళ కుటుంబాల ఉసురు తగులుతుంది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటెడ్ న్యూస్. దీనికి సంబంధించి చూద్దాం మరింత సమాచారం ముందు ఎలా అందుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుంది, ఏ వ్యవస్థలు ఎవరెవరిని ఏ విధంగా బ్యాకప్ చేసుకుంటూ వస్తాయి, ఏ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎవరికి అందుతాయి. వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.